హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఎవరిదైతే నేమ్స్ బీ లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి అంటే 2025లో వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. బి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి కోసం 2025 సంవత్సరం నెమ్మదిగా కానీ సానుకూలంగా ప్రారంభమవుతుంది. 2025 ప్రారంభంలో జనవరి నుండి జూన్ వరకు చీకటిగా ఉండే సమయం ఉంటుంది. కానీ మీరు ఆయా నిస్తేజమైన సమయాన్ని పూర్తి తెలివితేటలతో మరియు మీ భావోద్వేగాలపైన నియంత్రణను కొనసాగించగలుగుతారు. మీకు ఉన్న గందరగోళం కారణంగా మీరు మీ భవిష్యత్తు కొరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఏదైనా పనిలో మునిగిపోయే ముందు స్పష్టత కలిగి ఉండటం మీకు చాలా ముఖ్యము. వృషభ రాశి వారు కృతిక నక్షత్రం, రోహిణి నక్షత్రంలో నిర్వహిస్తారు. ఇది శుక్రుడి చేత పాలించబడుతుంది మరియు శుక్రుడు ఇంకా చంద్రుడు సంఖ్య 7 2025లో కూడి వస్తుంది. కాబట్టి సృజనాత్మకమైన రంగానికి సంబంధించిన ఈ యొక్క రంగాలకు అనుసంధానించబడి ఉన్నాయి. ఫ్రెండ్స్, బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు 2025లో ఎలాంటి ఫలితాలను పొందగలుగుతారు? చూసినట్లయితే చాలాదీయం సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ సంఖ్య చంద్రుని గ్రహం చేత నియంత్రించబడుతుందని మరియు ఆంగ్ల వర్ణమాలలోని బి అక్షరం అదే సంఖ్య యొక్క పాలనలో ఉంది. కాబట్టి మీరు అధిక భావోద్వేగాలకు గురవుతారు. బి అక్షరం జాతకం 2025 ప్రకారం హెచ్చు తగ్గులు ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్రం అంటే బి అక్షరం వస్తుంది. చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని కూడా పాలిస్తాడు. బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఇప్పటికే ప్రధానంగా చంద్రునిచే ప్రభావితం అవుతారని చాలామంది పేర్కొంటున్నారు. ఫ్రెండ్స్, కెరీర్ వ్యాపార జాతకం చూసినట్లయితే జనవరి నుండి జూన్ వరకు సాధారణ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు ఉద్యోగ సంబంధిత ప్రయోజనాలు మరియు పరిహారం పొందడంలో గణనీయమైన జాప్యాన్ని అనుభవించవచ్చు. బి అక్షరం జాతకం 2025 ప్రకారం మీరు పనిలో ఆశించే అవసరమైన ప్రయోజనాలను పొందలేకపోవచ్చు. వివాహ జీవితం గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్, మీ యొక్క పరిశోధన ప్రకారం ఫిబ్రవరి నుండి జూన్ 2025 వరకు ఉన్న నెలల్లో మీకు ఉత్తమమైనవి కాకపోవచ్చు మరియు ఎక్కువ శృంగారానికి వీలు అయినవిగా ఉండవు. మీరు ప్రస్తుతం వివాహం చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీ వివాహం సంతోషంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు 2025 జనవరి మరియు జూన్ మధ్య వివాహం చేసుకోవాలనే ఆలోచనను వాయిదా వేసుకోవడం ఉత్తమము. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.